ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అనూహ్యమైన డిమాండు 45 రోజుల పరిపాలనలోనే ఇట్లాంటి డిమాండ్ వస్తుందని ఎవరు ఊహించలేదు. ఆ డిమాండే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేయడం, దానికి కొనసాగింపుగా ఢిల్లీ వేదికగా భారీ ఆందోళనకు రేపు ప్రొటెస్ట్ చేయడానికి సిద్ధపడిపోయారు. చాలా తక్కువ సమయంలోనే ఇచ్చారు. ఈ సమయంలోనే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కూడా ఉన్నాయి. ఒక రకంగా రాజకీయంగా, నైతికంగా, వ్యూహాత్మకంగా కూడా ఈ నిర్ణయం పర్ఫెక్ట్లీ కరెక్ట్ అని భావిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేసినట్టు రాష్ట్రపతి పాలన పెడతారా? ఖచ్చితంగా పెట్టరు. పెట్టాలని ఈ ఘటనల ఆధారంగా రాష్ట్రపతి పాలన పెట్టాలని కూడా నేనైతే అనుకోవట్లేదు. కానీ ఆ డిమాండ్ యొక్క ఆవేదన మాత్రం కరెక్ట్. ఎందుకంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అయినా ఎక్కడ పెడతారు? వ్యవస్థలు పూర్తిగా చేతులెత్తేసి, వ్యవస్థల చేతుల్లో బండి నడవకుండా వ్యక్తుల చేతుల్లోకి ఇచ్చే ఒక అన్డెమోక్రటిక్ యాక్టివిటీ వచ్చేటప్పుడు, భయానికి వచ్చినప్పుడు రాష్ట్రపతి పాలన డిమాండ్ వస్తుంది. జరిగిన ఘటనలు చాలా కొన్నే కావచ్చు, చిన్నవి కూడా కావచ్చు కొన్ని, కానీ స్వభావం చాలా పెద్దది. అంటే అంత బహిరంగంగా అలాంటి యాక్టివిటీ చేస్తేనే ధైర్యం ఎట్టొచ్చింది. వచ్చిన తర్వాత పోలీసు వ్యవస్థ కానీ ప్రభుత్వ వ్యవస్థ ఎట్లా రియాక్ట్ అవుతోంది అనే కాన్సెప్ట్లో మాత్రం ఖచ్చితంగా రాష్ట్రపతి పాలన యొక్క స్వభావాన్ని ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది. కానీ రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన అవసరం కూడా ఈ ఘటనతో లేదు. కానీ అలాంటి డిమాండ్ చేసే నైతికత మాత్రం ప్రతిపక్షానికి అనవసరంగా ప్రభుత్వమే ఇచ్చిందనేది నాకున్న అభిప్రాయం. రాష్ట్రపతి పాలన ఏమవుతుందనే దానికన్నా ఢిల్లీలో ధర్నా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా తమ అభిప్రాయాలు చెప్పుకోవడానికి ఒక అవకాశం. పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉంటాయి, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు పూర్తిగా దీని చుట్టూ మొత్తం నడిచే పరిస్థితి వస్తుంది. రెండోవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటనలో చేసే ధర్నా కారణంగా ఆ పార్టీ శ్రేణులు, ఆ పార్టీ నాయకత్వంలో ఉన్న వాళ్ళు, పదవుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మరోసారి ధైర్యంగా ముందుకు రావడానికి ఈ యాక్టివిటీ దోహదపడుతుంది. దీనికి కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 4 అడుగులు ముందేయాల్సిన అవసరం ఉంది. ఢిల్లీ పర్యటనలో 2-3 రోజులుగా పెట్టుకొని ముందు వెనక ఈ ధర్నాకి ఎవరైతే ఇట్లాంటి స్వభావాన్ని వ్యతిరేకిస్తారో, ఎవరైతే ఎన్డీఏ కూటమికి రాజకీయంగా వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ ధర్నాలో భాగస్వాములు చేయడానికి ఉన్న అవకాశాలను ఆయన పరిశీలించాలి. ఇంక్లూడింగ్ కాంగ్రెస్, వామపక్షాలు, ఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్ లాంటి వాళ్ళందరినీ పిలవాలి. ఉదాహరణ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ బాహాటంగా లోక్సభలోనే మాట్లాడాడు. ఇప్పుడు ఆయన ఎందుకు పిలవకూడదు ఈ ధర్నాకి? కాబట్టి ఇట్లాంటి ఫర్దర్ స్టెప్స్ కూడా తీసుకుంటే బీజేపీ మీద ఒత్తిడి పెరుగుతుంది. నిజానికి బీజేపీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో లేదు. ఎన్డీఏ అనేది తప్ప అధికారులు తెలుగుదేశం పార్టీ ఉంది, బీజేపీ సపోర్టు. కానీ బీజేపీని కూడా భాగస్వాములు చేస్తే బీజేపీ ఇరిటేట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు జాతీయ నాయకులు వచ్చే, అది తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, ఇంకెవరైనా వస్తే వాళ్ళు బీజేపీనే తిడతారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఉంది, వాళ్ళ రాజకీయ వైరం ఉంది. ఆ రకంగా బీజేపీ మీద బాగా ప్రెజర్ పెరగడానికి ఉంటుంది. బీజేపీ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం ఎట్లా పడితే అట్లా బిహేవ్ చేస్తే మనం ఇతర పక్షాలు మనకు కూడా అంటుకుంటుందనే ప్రెజర్ బిల్డప్ అయ్యే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ అడుగు కూడా ముందుకేసి రేపు ఢిల్లీలో జరిగే ధర్నాన్ని ఎఫెక్టివ్ చేయడంతో పాటు ప్రధానమంత్రి, హోంమంత్రి, రాష్ట్రపతితో పాటు ఇంకా ఇతర నాయకులు కలుస్తున్నారు. లోక్సభలో ఉన్న ఫ్లోర్ లీడర్లు అందరినీ కలిసి జగన్మోహన్ రెడ్డి గారు వివరిస్తే ఎక్స్పోజ్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు ప్రపంచం దృష్టిలోకి వెళ్తుంది. అన్నిటికన్నా మించి రాజకీయాల్లో కూడా ఒక అలజడి లేని జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తులో ఫర్దర్ స్టెప్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఈ పోరాటం వైసీపీకి మంచి ఆయుధంగా మారుతుంది. తెలుగుదేశం పార్టీ కానీ కరెక్ట్ చేసుకోకపోతే ఇది వాళ్ళకి అనవసరంగా మెడకు చుట్టుకునే వ్యవహారంగా కూడా మారే అవకాశాలు ఉంటాయి.